దేశవ్యాప్తంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో మావోయిస్టులు కనుమరుగైపోతున్నారు. ఇప్పటి వరకు కీలక నేతలతో సహా ఎంతో మంది మావోయిస్టులు మరణించారు. అయితే లొంగిపోయిన కొంతమంది మావోయిస్టులు మరోసారి ఉద్యమం చేయబోతున్నారు. మావోయిస్టు 2.0 జీవితం ప్రారంభించబోతున్నట్లు సమాచారం. దేశంలో మరో జాతీయ పార్టీ పురుడు పోసుకుంటున్నట్లు తెలుస్తోంది. మాజీ మావోయిస్టులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నల నేతృత్వంలో త్వరలో కొత్త మావోయిస్టు పార్టీ రూపుదిద్దుకున్నట్లు సమాచారం. సాయుధ బాటలో కాకుండా భారత రాజ్యాంగ పరిధిలో పార్టీ పనిచేయనున్నది. ఇక ఇటీవల ఆశన్న ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. మీ భవిష్యత్తు కార్యక్రమం ఏమిటి? బస్తార్లోనే ఉంటారా లేక స్వస్థలం వరంగల్ వెళ్తారా అన్న ప్రశ్నకు ఆయన కొత్త పార్టీ విషయం ప్రస్తావించారు. ప్రజల కోసం రాజ్యాంగ పరిధిలో పనిచేస్తామని, మరోమారు ఆయుధాలు చేపట్టబోమని స్పష్టం చేశారు. పునరావాసంగా వచ్చే 40 లక్షల కోసం తాము జనజీవన స్రవంతిలోకి రాలేదని, ఆ డబ్బును తాను ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం వినియోగిస్తానని వివరించారు. కొత్త సంస్థను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నుంచి భూమిని అడుగుతామని, ఏ రకమైన వ్యాపారం చేయబోమని ఆశన తెలిపారు. అక్టోబర్లో 60 మంది మావోయిస్టు కేడర్లలో సోను 210 మందితో ఆశన్న ఆయుధాలతో సహా లొంగిపోయిన తర్వాత లొంగుబాట్ల పర్వం వరుసగా కొనసాగుతోంది. ఇటీవల తెలంగాణ డీజీపీ ఎదుట కూడా 41 మంది నక్సలైట్లు 24 ఆయుధాలతో లొంగిపోయారు. ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టు కేడర్ల సంఖ్య 600కు పైనే ఉంటుంది. వీరందరూ ప్రస్తుతం మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఉంటున్నారు. కేంద్ర హోంశాఖ విధించిన 6 నెలల గడువు తర్వాత వీరందరూ ప్రజల్లోకి వస్తారని, వారి ఇష్టాలను బట్టి తమ ఇళ్లకు వెళ్లిపోవడమే ప్రభుత్వ పునరావాసంలో భాగంగా ఏదో ఒక ఉపాధి పొందడమో జరుగుతోందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పోలీసు అధికారి చెప్పారు. అయితే ఇప్పుడు ఆశన్న చెప్పిన విషయాన్ని బట్టి వారిలో కొంతమంది కొత్త పార్టీలో చేరి పని చేయవచ్చని కూడా ఆయన వివరించారు. సుమారుగా 2026 ఏప్రిల్, మే నెలల్లో కొత్త పార్టీ ఏర్పడవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. కొత్త పార్టీ పేరులో మావోయిస్టు లేదా కమ్యూనిస్టు అనే పదాలు ఉంటాయా? అది కూడా సిపిఐ, సిపిఎం, సిపిఐ-ఎంఎల్ పార్టీలలాగే చట్టబద్ధంగా పనిచేస్తుందా? ఎన్నికల్లో పాల్గొంటుందా? తదితర విషయాలు భవిష్యత్తులో వెలుగులోకి రానున్నాయి.